ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మారుస్తారని అనుకున్నాం. పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కార్. తెలుసా మీకు? దాదాపు 250, 300 సంస్థల పేర్లు మార్చినారు. మహాత్మా గాంధీ యొక్క పేరును మనరేగా తీసేశారు. ఎంత అన్యాయం ఇది! పేర్లు మారిస్తే ఏమైందండి? మీ జీవితంలో ఏమైనా బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి హితం చెప్తా ఉన్నాను. పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి. బీదోళ్ళ జీవితాలు మార్చండి. బీదోళ్ళ జీవితాల యొక్క ప్రమాణికాలు పెంచండి. ఆ దశగా ఆలోచన లేదు. ఏమవుతుంది పేరు మారుస్తే? బూబ పెడుతుందా పేరు మారుతుంది? ఏమవుతుందండి? పేరు మార్పు వచ్చేది ఏముంటుంది? నేను మీ ద్వారా అరవింద్ గారు కోరుతా ఉన్నాను. మీరు రెండవసారి కదా ఎంపీ, రెండో మారు ఎంపీ అయినారు. 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి మీరు నిజామాబాద్ తీసుకొచ్చిన ఏదైనా పరిశ్రమ ఉంటే చెప్పండి. మీరు 7 ఏళ్ళ నుంచి వ్యవసాయ పరంగా తీసుకొచ్చారు చెప్పండి. అటుకెక్కి బోర్డు తీసుకొచ్చారు. అతి గతి లేదు. ఏ కార్యక్రమం తీసుకొచ్చారు 7 ఏళ్ళుగా? అరవింద్ నా తమ్ముడే, మా డి శ్రీనివాస్ గారు అబ్బాయి. తమ్ముడి మీద నాకు కూడా ప్రేమ ఉంది. కానీ రాజకీయాలు మాట్లాడకుండా మీరు ఈ జిల్లాకి 7 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడిగా మీరు తెచ్చినటువంటి కార్యక్రమాలు ఒకసారి వివరిస్తే ప్రజలు సంతోషిస్తారు. పేర్లు మార్పుతో బీదవాడి జీవితాలు మారవు.